హెచ్ఆర్సీ తరపున ఐహెచ్ఆర్సీ టీం ఆల్ ఇండియా అవేర్నెస్ టూర్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు సాలూరు మీదుగా బయలుదేరి ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి వేరే ప్రోగ్రాం మీకు ముందుగా చెప్పబడును. అదేవిధంగా ఈరోజు బయలుదేరిన మన ఐహెచ్ఆర్సీ టీం మెంబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అవేర్నెస్ టీం అనేది మనం గ్రీన్ కోసం సాయిల్, సేవ్ వాటర్, అదేవిధంగా సేవ్ నేచర్ వీటి దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ కంట్రోల్ కూడా చేయడానికని మేము ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. మేము ఆల్ ఇండియా తిరుగుకొని మళ్ళీ ఆల్ ఇండియా మొత్తం అవేర్నెస్ క్యాంప్ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దీంట్లో నేషనల్ మీడియా సెక్రటరీ మన ప్రసాద్ గారు, నేషనల్ కన్వీనర్ రాజు గారు అండ్ రమేష్, మహేష్, విజయ అండ్ హరిత, సంధ్య మేము అందరం వెళ్ళి ఐహెచ్ఆర్సీ తరఫున అవేర్నెస్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేలాగా ప్రతి ఐహెచ్ఆర్సీ సభ్యులందరూ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మేము వెళ్ళే దారిలో ఎవరైనా ఉంటే మాకు కలవండి. మేము ఇప్పుడు విజయనగరం మీదుగా బయలుదేరుతున్నాం. జై భారత్, జై జై భారత్. సేవ్ సాయిల్, సేవ్ వాటర్, గో గ్రీన్, సేవ్ నేచర్, కంట్రోల్ పొల్యూషన్. దీని మీదుగా మనం ఐహెచ్ఆర్సీ ఆల్ ఇండియా టూర్ పెట్టడం జరిగింది. హాయ్ గాయ్స్, ఈరోజు మేము వైజాగ్ నుంచి ఢిల్లీ, మనాలి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం టీంతో పాటు పెందుర్తి మీదుగా ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం మనం. ఇప్పుడు మనం ఆనందపురం దగ్గర ఉన్న టోల్ గేట్కి దగ్గరలో ఉన్నా. నెక్స్ట్ విజయనగరం మీదుగా మన ఒరిస్సా వెళ్ళడం జరుగుతుంది. ఒరిస్సా జైపూర్. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి హెచ్పి బంక్ నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం వెళ్తాం. విజయనగరం టోల్ గేట్ దాటిన తర్వాత ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర నుంచి మనం అక్కడ చేరుకుంటాం. అదేవిధంగా ఏంటంటే మన యొక్క విజిట్ చేయండి www.indohrc.org వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ గట్టి కొనకండి. మీరు ప్రతి టూర్లో మీకు రోడ్డు ఈ విధంగా వెళ్తుంది, షార్ట్ కట్లో మీరు ఏ విధంగా వెళ్ళాలనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిన. అదేవిధంగా ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ అనే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతే మీకు కంప్లీట్గా మేము ఎక్కడెక్కడ టూర్ చేస్తామో అవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పండి మీకు. జై భారత్, జై జై భారత్. అందరికీ జై భారత్. ఈరోజు ఐహెచ్ఆర్సీ ఆల్ ఇండియా అవేర్నెస్ టూర్కి ఐహెచ్ఆర్సీ సభ్యులందరం బయలుదేరాం.
అదేవిధంగా యాక్చువల్గా మనం హైవే నుంచి వెళ్ళాలి, కానీ మన టీం ఇక్కడ మనల్ని కలడానికి వెయిట్ చేస్తుంది కాబట్టి ఈ టౌన్ మీదుగా రావడం జరిగింది. వాళ్ళు మర్యాదపూర్వకంగా కలడానికి వచ్చారు కాబట్టి మనకి అలా దగ్గర అయినప్పటికీ ఇలా కలుసుకొని వెళ్ళి, మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే నేచర్ని మనం రక్షిస్తే మనల్ని నేచర్ అనేది రక్షిస్తుంది. ఇప్పుడు మనం నేచర్ని రక్షించకపోవడం వలన, ప్లాస్టిక్ యూజ్ వలన మనకు భూగర్భ జలాలన్నీ ఇంకిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులకి వాటర్ వచ్చేది, ఇప్పుడు 100 అడుగులకి వెళ్ళే వాటర్ రావటం లేదు. దానికి కారణం ఏంటంటే మనం వాడుతున్న సామాగ్రి, అదేవిధంగా మనం జనాలు ఎక్కువైన కొద్దీ దాని యొక్క అవసరత ఎక్కువ ఉండడం వలన వాటర్ అనేది పరిమితంగా వాడుకొని, అదేవిధంగా భూగర్భ జలాలను పెంచాలి. వర్షాకాలంలో వచ్చే ప్రతి వర్ష నీటి బొట్టుని మనం వృధా చేయకుండా మన ఇంటి చుట్టూ కొన్ని ఇంకుడు గుంతలు కానీ ఇలాంటివన్నీ చేసుకొని, అదేవిధంగా వాటర్ వృధా అవ్వకుండా మనం అంతా నేచర్ని రక్షిస్తే నేచర్ అనేది మనకి ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. అదేవిధంగా చెట్లు కానీ అనవసరంగా ఏవి నరకడం చేయకూడదు దయచేసి. ఇప్పుడు మనకి వాతావరణం అనేది చాలా వేడిగా మారడానికి కారణం ఏంటంటే, అనేకమైన వాతావరణ మార్పులు జరుగుతున్న కారణం ఏంటంటే మనం నేచర్ని మనం అశ్రద్ధ చేస్తున్నాం. మనం నేచర్ గురించి ఏమైనా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఈ ఎర్త్క్వేక్స్ తర్వాత భూకంపాలు రావడానికి కూడా కారణం ఏంటంటే భూగర్భ జలాలు ఇంకిపోవడం, అదేవిధంగా భూమి పొరల్లో అనేకమైన మార్పులు రావడం వల్ల ఎక్కువగా మనం భూకంపాలు అవన్నీ చూస్తున్నాం. మనం ఇవన్నీ నేచర్ బ్యాలెన్స్గా ఉండాలంటే మనం నేచర్ని రక్షించాలి, చెట్లు రక్షించాలి. అదేవిధంగా మన యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతాలు కూడాను పచ్చగా ఉండేట్టు చూసుకోవాలి. ఎక్కువ ఎండలు మనకి బాగా పెరిగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏసీలు వాడకం, అదేవిధంగా అనేకమైనటువంటి ఎక్కువ కలుషితమైనటువంటి వాహనాలు కానీ, అదేవిధంగా అనేక పొల్యూషన్ మనకి వ్యర్థాలు కానీ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు కానీ అవన్నీ కూడా వాతావరణంలో కలవడంతో మనకి అనేక విధమైన మార్పులు, వాతావరణ మార్పులు చూస్తున్నాం. మనం ఈ యొక్క వ్యర్థాల నుంచి మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ రహిత ఇండియాగా మనం అందరం చూద్దాం. అదేవిధంగా మనం నేచర్ని రక్షిద్దాం. భూమిని రక్షిస్తే మనందరం కలిపి భూమి అనేది మనకి మంచి తల్లిలా మనల్ని అందరినీ కాపాడుతుంది. జై భారత్, జై జై భారత్. జై భారత్ సార్. ఓకే, మంచి ఘాటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ప్రయాణిస్తున్నాం. ఏహెచ్ఆర్సీ టీమ్ ఆల్ ఇండియా టూర్ అవేర్నెస్ క్యాంప్కి. ఈ విధంగా దేశం మొత్తం ఉంటే ఎంతో మంచిది. మంచి వాతావరణం, మంచి మొక్కలు, మంచి బ్యూటిఫుల్ ఘాటి.
చేస్తూ మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రయాణం సాగిస్తాను. జై భారత్ అందరికన్నా. ఐహెచ్ఆర్సీ టీమ్ ఆల్ ఇండియా అవేర్నెస్ టూర్ సందర్భంగా ఇప్పుడు ఒరిస్సా బార్డర్లో అడుగు పెడతాను. అందరూ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నాం. అదేవిధంగా ఐహెచ్ఆర్సీ ఆల్ ఇండియా అవేర్నెస్ టూర్ చేస్తున్నాం. ఒరిస్సా బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్యలో చిన్న ఇది ఉన్నది. ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళేదంతా సిమ్లిగూడ, కోరాపుట్, జైపూర్ ఈ రూట్ మీదుగా మనం బయలుదేరి వెళ్తున్నాం. ఇప్పుడు అందరం ఉన్నాం. ఇప్పుడు మేము ఎంతవరకు ఫ్రూట్స్ అవే తిన్నాను తప్పించి ఫుడ్ తినలేదు. జైపూర్ దగ్గరలో ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ తినాలనుకుంటున్నాం. జైపూర్ దగ్గరలో ఏం దొరికితే అక్కడ తీసుకొని వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఏ విధంగా చేసామో, ఎక్కడ ఆగామో అవన్నీ కూడా చూపిస్తాం. జై భారత్. రాయల్ ఫ్యామిలీ డాబా జైపూర్ రోడ్లో కోరపుట్లో ఉంది. ఇక్కడ మేము అన్ని రుచి చూసి మీకు చెప్తాం. నేను జై భారత్. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ బోర్డర్లో అడుగు పెడుతున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి జదల్పూర్ టౌన్లోకి వెళ్ళాం. టౌన్ నుంచి కాకుండా హైవే నుంచి వెళ్ళి ఇంకా స్ట్రైట్గా మనం ఎంతవరకు వెళ్తాం మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అడుగు పెడుతున్నాం. జై భారత్.